మహారాష్ట్ర నుంచి దిగంబర కాంబ్లే తెలంగాణకి ఎందుకు వచ్చాడు? ఇది తప్పు. నేను పక్క తెలంగాణ వాదిని. తెలంగాణ వాది. హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు మీకు ఇటు బీదర్, ఇటు నాందేడ్, ఔరంగాబాద్ ఈ రీజియన్స్ అన్నీ హైదరాబాద్ రాష్ట్రంలో భాగం. ఎప్పుడైతే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినాయో, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు నాందేడ్ మహారాష్ట్ర వెళ్ళిపోయింది, బీదర్ కర్ణాటకలో వెళ్ళిపోయింది, ఔరంగాబాద్ మహారాష్ట్ర వెళ్ళిపోయింది. అయితే నాందేడ్ రీజియన్లో చాలా వరకు కట్ ఆఫ్ జాగ్రఫికల్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉండిపోయింది. ఆదిలాబాద్ డిస్టిక్, మేజర్గా ఆదిలాబాద్ డిస్టిక్ అండ్ నిజామాబాద్ డిస్టిక్లో. మా ఫోర్ ఫాదర్స్ నుండి కూడా మేము హైదరాబాద్ రాష్ట్రం వాళ్ళమే, బై డిఫాల్ట్గా తర్వాత తెలంగాణ రాష్ట్రం వాళ్ళం. ఇక మహారాష్ట్ర ఏడికి వెళ్ళి వచ్చింది. దిగంబర కాంబ్లే కేర్ ఆఫ్ మహారాష్ట్ర అన్నదే నాకు తెలుసు. లేదు, తప్పు. తప్ప ఇది పక్క తెలంగాణ వాడిని. రైట్. ఆదిలాబాద్ జిల్లా. రైట్. ఓకే అన్న, మీరు ఆయుధాలు సప్లై చేస్తారా? నవ్వకండి, నేను మొదట చెప్పిన అన్న నవ్వొద్దు, లౌడ్గా సమాధానం చెప్పాలి అని. నవ్వడం కాదు, ఆ క్వశ్చన్లోనే సమాధానం ఉంది. రాజ్యము ఎప్పుడైనా ఒక బలమైన యాక్టివిస్ట్ని ఆపడానికి చేసేటటువంటి రాజ్యహింస ఏదైతే ఉందో, మ్యాక్సిమంగా ఈ దేశంలో నంబర్ ఆఫ్ తప్పుడు కేసులతో ఇరికించడము. మొన్ననే చూసినాం, సాయిబాబా గారు పాపం జీవితం మొత్తం కూడా జైల్లో మగ్గినట్టే మగ్గి మొన్ననే మరణించారు. దురదృష్టం. చాలా వరకు సాయిబాబా నిర్దోషిగా తేలింది. వాస్తవానికి మీరు ఏ ఇష్యూని తీసుకునే దేశంలో, ఈడ బాంబు పేలింది, ఇంతమందిని అరెస్ట్ చేశారు, ఫలానా సంస్థ అని చెప్పారు, ఏదో సూఫీ అన్నారు, ఏదో ముస్లిం ఆర్గనైజేషన్ పేరు చెప్పారు. తీరా మొత్తం రిపోర్టు ఇన్వెస్టిగేషన్ తర్వాత ఆయన నిర్దోషిగా బయటకు వస్తాడు. అంటే ఈ దేశంలో ఎవరైతే బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా పనిచేస్తుంటారో వాళ్ళను అణిచివేయడానికి రాజ్యం రకరకాల కుట్రలు పన్నుతుంది. ఆ కుట్రలో భాగంగా వచ్చింది. బేసికల్లీ ఐఎమ్ ఏ బుద్ధిస్ట్. నేను పుట్టి పెరిగిన ప్రాంతం అత్యంత నక్సలిజం ఎక్కువగా ప్రభావితం ఉన్నటువంటి ప్రాంతం. అయినప్పటికీ మీకు నక్సలిజంలో మా మహర్ కమ్యూనిటీ నుండి ఎవరు కనబడరు, ఏ ఒక్కడు కూడా కనబడడు. కారణం ఏంటంటే మేము చిన్నప్పటి నుండి బుద్ధుణ్ణి, బాబాసాహెబ్ను అనుసరించినాం. కాబట్టి మేము ఆ నక్సలిజం బాట వైపు ప్రభావితం కాలేదు. ప్రత్యక్షంగా నేను చిన్నప్పుడు నక్సలైట్లు గ్రామాల్లో రాంగ చూసిన, పొంగ చూసిన వాళ్ళం, కానీ ప్రభావితం కాలేదు. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే ఆయుధాలు దిగంబర కాంబ్లే సప్లై చేసి ఫేక్ కేసు అండి. ఫేక్ కేసు. కోర్టులో కేసు అయితే అయింది, మీ మీద కేసు పెట్టారు. ఆయుధాలు సరఫరా ఏం కాదు. ఒక మాజీ నక్సలైట్ మా రిలేటివ్ అంటే తెలుగు ప్రాంతానికి చెందిన వాళ్ళు. వాస్తవం ఏంటంటే ఆయన మాజీ నక్సలైట్, ఒక ల్యాండ్ ఇష్యూలో ఆయన ఇన్వాల్వ్ అవ్వడం, అతనికి నేను మద్దతు ఇవ్వడం. ఆ మద్దతు ఇచ్చే క్రమంలో ఎదుటి వ్యక్తి ఎవడైతే ఉన్నాడో ఆల్రెడీ రాజ్యంతో కుమ్మక్కై ఉన్నాడు, పెద్ద మనిషి, బడా మనిషి, పారిశ్రామికవేత్త. అయితే అతడు ఏం చేశాడంటే అక్కడ పోలీసు వాళ్ళని మ్యానిపులేట్ చేసి అతని మీద కేసు బనాయించాడు. ఆయన గతంలో విపన్ కోరియారంట. నాకు ఆయన బ్రీఫ్ హిస్టరీ అంతా తెలియదు, నక్సలైట్ అని తెలుసు. అయితే అతన్ని ఇరికించడం అంటే దేంట్లో ఇరికించాలా? ఆయుధంలో ఇరికించాలా. ఇక అతను నాకు పరిచయం కాబట్టి అతని ద్వారా నాకు ఇన్వాల్వ్ చేసిండు. కానీ మీ తప్పేం లేదు. తప్పేం లేదు. మీరు బుద్ధిమంతులు అంటే మీకు విషయం చెప్తా. 18లో కేసు అయింది, నేటి వరకు ఛార్జ్షీట్ ఫైల్ కాలేదు. ఛార్జ్షీట్ ఎందుకు ఫైల్ కాలేదంటే వాళ్ళు మెన్షన్ చేసిన ప్రతి అంశంలో, ప్రతి డేట్లో నేను ఒక పొలిటికల్ యాక్టివిస్ట్గా, ఒక సోషల్ యాక్టివిస్ట్గా ప్రతి డేట్, ఈవెంట్ నాది రికార్డ్ అయి ఉంటుంది. ఫలానా ప్రాంతం రోజు ఈ ఏరియాలో వచ్చాడు, అసలు మహబూబాబాద్ ఏరియాకి నాకు సంబంధం లేదు. ఏదైతే డేట్ మెన్షన్ చేశారో ఆ డేట్ రోజు నేను చాలా పెద్ద నాయకుడితో చర్చల్లో ఉన్న రికార్డు ఉంది.